బీజేపీలో టికెట్ ఫైట్ కాకరేపుతోంది. ఎంపీ టికెట్ తనదంటే తనదంటున్నారు జితేందర్ రెడ్డి, శాంతికుమారి. డైరెక్ట్ గా చెప్పకపోయినా టికెట్ తనదే అంటున్నారు డీకే అరుణ. మహబూబ్ నగర్ నా గడ్డ నా అడ్డా అంటున్నారు జితేందర్ రెడ్డి. అధిష్టానం ఆశీర్వాదం నాకే ఉంది, నేనే పోటీ చేస్తా అంటున్నారు జితేందర్ రెడ్డి. అయితే ఈసారి బీసీకే టికెట్, అది నాకే అంటున్నారు టీబీజేపీ కోశాధికారి శాంతికుమారి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ తనదంటే తనదంటూ పోటీ పడుతున్నారు ముగ్గురు నేతలు. ఇద్దరైతే డైరెక్ట్ గా బహిరంగ ఫైట్ చేస్తుంటే మరొకరు మాత్రం సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జరుగుతున్న ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలో కాకరేపుతోంది. పాలమూరు టికెట్ తనదే అంటున్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి. వాళ్ళు రాజకీయాల్లో సీనియర్లు కావచ్చు, బీజేపీలో మాత్రం తానే సీనియర్ అంటున్నారు టీబీజేపీ కోశాధికారి శాంతికుమారి. గతంలో 2 సార్లు త్యాగం చేశా, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పాలమూరు ఎంపీ టికెట్ పై జితేందర్ రెడ్డి ఏమన్నారో, శాంతికుమారి ఏమంటున్నారో ఓసారి చూద్దాం. మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు, అది జితేందర్ రెడ్డి అడ్డా, నా గడ్డ, నా గడ్డ నా అడ్డ. కాబట్టి కంపల్సరీగా కేంద్రం నుంచి, అదేది భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి సీటు నాకే వస్తుంది, వాళ్ళ ఆశీర్వాదం నాకే ఉంటుంది. నేనే పోటీ చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటాను, ఉండి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్లో మళ్ళీ ఒకసారి ఎగిరేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు ఎగిరేసింది నేనే కదా. 1990 నుంచి 2004 దాకా ఎగిరేసింది నేనే కదా. రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు, బీజేపీలో జూనియర్ లెవెల్, కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది. నేను దాన్ని శిరసావహించాను, సహకరించాను, వాళ్ళకి గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం మహబూబ్ నగర్ పార్లమెంట్లో. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. పైకి డైరెక్ట్ గా చెప్పకపోయినా సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పై అగ్రెసివ్ గా వెళ్తూ పాలమూరు టికెట్ రేస్ లో తాను ఉన్నానని చెప్పకనే చెప్తున్నారు డీకే అరుణ. మరి ఈ ముగ్గురులో టికెట్ దక్కేదెవరకో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.